హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైకాసి విశాఖం ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాల్లోనే జరుపుకునే హిందూ పండుగ. ఇది తమిళ నెల వైకాసిలో వస్తుంది. ఇది సాధారణంగా మే లేదా జూన్లో వస్తోంది. పౌర్ణమి రోజుతో సమానంగా వైకాసి విశాఖం మురుగన్ యొక్క జన్మదినంగా జరుపుకుంటారు. అతను ధైర్యం, సంపద, జ్ఞానం యొక్క దేవుడు అని పిలుస్తారు. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా తమిళ ప్రజలు జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలలో లార్డ్ కార్తికేయ అని కూడా పిలువబడే హిందూ దేవత మురుగన్ అనుచరులకు ఈ పండుగ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. మురుగన్ శివుడు మరియు పార్వతీదేవికి రెండవ కుమారుడు. తమిళనాడులో మురుగన్ను కతిర్వేళన్, శర్వన్, సుబ్రహ్మణ్య, షణ్ముగం మరియు మరికొందరు వంటి వివిధ పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. మురుగన్ తరచుగా యవ్వన దేవతగా చిత్రీకరించబడతారు. నెమలిపై స్వారీ చేస్తూ మరియు ఈట లేదా వేల్ పట్టుకుని ఉన్నారు. ఇది జ్ఞానం మరియు విజయానికి ప్రతీక. మురుగన్ జననం. వీర యోధుడు, దేవుడు అయిన మురుగన్ జన్మించిన శుభ సందర్భాన్ని వైకాసి విశాఖ సూచిస్తుంది. అతను ప్రపంచంలోని రాజ్యాలను చెడు యొక్క ముప్పు నుంచి రక్షించే పవిత్ర మిషన్తో జన్మించారు. సూరపద్మన్ అనే రాక్షసుడు అపారమైన శక్తివంతంగా ఎదిగాడు, గొప్ప ఇబ్బందులను కలిగించాడు మరియు విశ్వం యొక్క సమతుల్యతకు తీవ్రమైన ముప్పు తెచ్చాడు. ఈ తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు రాక్షసుడు పెరుగుతున్న బలాన్ని ఎదుర్కోవడానికి దేవతలకు ఒక పరిష్కారం చాలా అవసరం. కాబట్టి సర్వోన్నత దేవత అయిన శివుడు మరియు అతని భార్య పార్వతీదేవి ఒక రక్షకుణ్ణి తీసుకురావడానికి ఒక దివ్యమైన ప్రణాళికను రూపొందించారు. శివుడు తన సర్వశక్తిమంతుడైన మూడవ కన్నుతో దైవక శక్తి ప్రకాశవంతమైన స్పార్క్ను విడుదల చేశారు. సూరపద్మను ఓడించి విశ్వ సామరస్యాన్ని పునరుద్ధరించగల శక్తివంతమైన జీవిని సృష్టించడానికి ఆవేశపడ్డాడు. స్పార్క్ 6 భాగాలుగా విడిపోయి గంగా నదిలో పడింది. ఈ భాగాలు చివరికి దక్షిణ భారతదేశంలోని శరవణ పొయిగై సరస్సుకు చేరుకున్నాయి. పార్వతి ఈ స్పార్క్లను సేకరించి శరవణ అనే అబ్బాయిగా మార్చింది. అప్పుడు పార్వతి 6 కృత్తిక నక్షత్రాలను మురుగన్ను తమ సొంత బిడ్డలా చూసుకోవాలని కోరింది. వారి సంరక్షణలో మురుగన్ త్వరగా పెరిగి బలమైన యోధుడిగా మారాడు. మురుగన్ జ్ఞానదేవుడు. అతను శివునికి ఓం అనే పదానికి అర్థాన్ని బోధించారు. మురుగన్ను ప్రత్యేకంగా లార్డ్ ఆర్ముగం అని పిలుస్తారు. తమిళనాడులో ఆరుపడై వీడు అని పిలువబడే వివిధ ప్రదేశాలలో 6 ముఖాలు మరియు 6 వేర్వేరు దేవాలయాలు ఉన్నాయి. మురుగన్ను విజయం మరియు ధైర్య సాహసాల దేవుడిగా పిలుస్తారు. అతను జ్ఞానం, స్వచ్ఛత, భక్తి వంటి లక్షణాలతో కూడా సంబంధం కలిగి ఉంటారు. మురుగన్ జన్మదినాన్ని భక్తులు ఆనందం మరియు భక్తితో జరుపుకుంటారు. ముఖ్యంగా స్కంద షష్ఠి మరియు పంగుని ఉత్తరం వంటి పండుగల సమయంలో ఇది చెడుపై అతని విజయంగా పరిగణించబడుతుంది మరియు వివిధ ఆచారాలు, ప్రార్థనల ద్వారా స్మరించబడుతుంది. తమిళ శైవ సన్యాసి అరుణగిరునాథర్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మరియు ఆయన ఆశీర్వాదం పొందడానికి కొన్ని సెకండ్ల పాటు కళ్ళు మూసుకుని మురుగన్ రూపంపై దృష్టి పెట్టాలని పట్టుబట్టారు. తిరుచెందూరులో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలోని ఆరుపడై వీధుల్లో వైకాసి విశాఖ ప్రత్యేకత. వైకాసి విశాఖ అనేది మురుగన్ పట్ల తమ భక్తిని వ్యక్తం చేయడానికి మరియు శ్రేయస్సు, విజయం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం అతని ఆశీర్వాదాలను కోరుకునే అవకాశం. ఈ ప్రత్యేకమైన రోజున మురుగన్ను ఆరాధించడం వల్ల మన సమస్యలన్నీ తీరుతాయని మరియు చెడు విషయాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఈ వైకాసి విశాఖను మీ కుటుంబంతో కలిసి జరుపుకోండి మరియు మురుగన్ అనుగ్రహాన్ని పొందండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.